ఆదిలాబాద్ సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్న సమయంలో శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచిస్తూ సైన్స్పై అవగాహన కల్పించేలా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని విశ్రాంత బ్యాంకు మేనేజర్ వీరన్న అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జన విజ్ఞాన వేదిక మహాసభను ఆయన ఏర్పాటు చేశారు. దీని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జేవీవి జిల్లా కార్యదర్శి రవీందర్ గత 3 ఏళ్ల కాలంలో వేదిక ద్వారా చేపట్టిన కార్యక్రమాల తీరును వివరించారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు చేస్తున్న మోసాలను జన విజ్ఞాన వేదిక బట్టబయలు చేస్తుందని తెలిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్న వీరికి మద్దతుగా తెలపాల్సిన అవసరం ఉందన్నారు. జన విజ్ఞాన వేదిక ఏ కులానికో మతానికో వ్యతిరేకం కాదని, కేవలం అశాస్త్రీయ పద్ధతులు విధానాలకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలు మోసానికి గురి కాకుండా చైతన్యపరుస్తుందని వివరించారు. సమావేశం జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ జన విజ్ఞాన వేదిక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో, మిగతా రాష్ట్రాలలో అంధశ్రద్ధ నిర్మూలన సమితి మహారాష్ట్రలో ఇట్లా వివిధ పేర్లతోటి అక్కడ చలామణి అవుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సైన్స్, ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్. ఈ జన విజ్ఞాన వేదిక మీద ఒక అపోహ ఉంది. ఇది నాస్తిక సమాజము లేక కొన్ని మతాలకు వ్యతిరేకము అనేది ఉన్నది. జన విజ్ఞాన వేదిక ఏ మతానికి ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు. మూఢనమ్మకాల ముసుగులో ఏదైతే బాబాలు వీళ్ళు ఈ సమాజాన్ని మోసం చేస్తున్నారో ఆ మోసాల నుంచి జనాలను బయటపడాలనే ఉద్దేశంతో సైన్స్ నమ్ముకున్న దేశాలు ఇవాళ అభివృద్ధిలో పరిగెడుతున్నాయి. మనం కూడా అదే బాటలో వెళ్ళాలి. ఈ మూఢనమ్మకాల బారిన పడి పల్లెటూళ్ళలో, గ్రామాలలో ఈ మరణాలు సంభవించకుండా వాళ్ళకు విజ్ఞానాన్ని అందించి దవాఖానాలకు వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మేము ప్రోత్సహించడమే మా ప్రధాన కర్తవ్యము. దయచేసి ప్రజలందరూ కూడా ఈ సైన్స్ కార్యకర్తలను ఆదరించి ప్రజల్లో ఈ సైంటిఫిక్ టెంపర్ను రాజ్యాంగం ప్రకారం ప్రకటించినటువంటి హక్కును